ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈరోజు 100 డే సిరీస్లో డే 2 విల్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫోర్స్. సో ఫోర్స్ ఈజ్ ఎ పుష్ ఆర్ పుల్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ దట్ కెన్ చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్. డిస్ప్లేస్మెంట్ అంటే ఫ్రమ్ ఆరిజిన్ టు డెస్టినేషన్ షార్టెస్ట్ డిస్టెన్స్నే మనం డిస్ప్లేస్మెంట్ అని అంటాం. ఆరిజిన్ అంటే స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్ అంటే ఫైనల్ పాయింట్. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్నే మనం డిస్ప్లేస్మెంట్ అని అంటాం. ఈ ఇమేజ్ని గమనించినట్లయితే అక్కడ అతను రైట్ సైడ్ వెళ్ళాలి, బట్ యాక్చువల్గా స్ట్రైట్ రోడ్ అక్కడ లేదు. సో అతను యూటర్న్ వచ్చాక యూటర్న్ తీసుకొని డెస్టినేషన్ అనేది రీచ్ అవుతాడు. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డిస్టెన్స్. కాన్స్టెంట్గా స్పీడ్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. సో ఒక బస్ కాన్స్టెంట్గా 50 km/h స్పీడ్లో వెళ్తే సో 2 అవర్స్లో ఆ బస్సు 100 km ట్రావెల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫార్ములా ఫర్ డిస్టెన్స్. 2 cases ఇన్ యాక్సెలరేటెడ్ మోషన్. ఫస్ట్ వన్ రెస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. సో u = 0. కేస్ 1లో ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే బైక్ రెస్ట్ నుండి స్టార్ట్ అయ్యి 2 m/s² యాక్సెలరేషన్తో 5 seconds వెళ్ళిందంటే ఇది 25 meters వెళ్తుందన్నమాట. కేస్ 2 ఇది ఇనిషియల్ స్పీడ్ అంటే ఆల్రెడీ సమ్ స్పీడ్లో ఉంటుంది, మూమెంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది 10 m/s స్పీడ్లో ఉంది అండ్ దీనికి యాక్సెలరేట్ అయిన స్పీడ్ 2 m/s². సో ఇట్ కెన్ ట్రావెల్ 75 meters ఇన్ 5 seconds. సో ఇమాజిన్ one bike is traveled in different segments, so we need to find out total distance. So imagine ఒక డెలివరీ బాయ్ ఫస్ట్ షాప్ 2 kilometers వెళ్ళాడు అండ్ సెకండ్ షాప్కి 1.5 అండ్ థర్డ్ షాప్కి 3 kilometers అండ్ హోమ్కి 2.5 kilometers. సో హియర్ టోటల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా అనేది d1 + d2 + d3 అంటే డిస్టెన్స్ 1 డిస్టెన్స్ 2 డిస్టెన్స్ 3 ఆ విధంగా అనమాట. సో హియర్ హీ ట్రావెల్డ్ 9 kilometers. నెక్స్ట్ కమింగ్ టు ఇంగ్లీష్ వర్డ్స్. Benevolent, kind and generous. Example, a benevolent leader cares for everyone. Burgeon, to grow or expand quickly. Example, the town began to burgeon after the new factory opened. Belligerent, aggressive and ready to fight. Example, his belligerent tone made the room tense. Bolster, to support or strengthen. Example, good preparation will bolster your confidence. ఇంతవరకు చెప్పిన ఫిజిక్స్ కాన్సెప్ట్ అండ్ ఇంగ్లీష్ వర్డ్స్ విత్ మీనింగ్స్ అండ్ విత్ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమయ్యాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ డే 2 సిరీస్లో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలి. సో మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారనుకోండి, అక్కడ ఎవడో ఒకడు ఉంటాడనమాట. అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు కదా. ఎవడో ఒకడు మీ మీద జోకులు వేయడం, అంటే మీ మీద పర్సనల్గా జోకులు వేయడం అండ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఎటువంటి నవ్వు అనేది రాదు, అంటే ఎటువంటి లాఫింగ్ ఫీల్ అనేది కూడా రాదనమాట. ఎవరు నవ్వకపోతే ఇంకేం చేస్తాడో వాడే నవ్వుకుంటాడు. ఆ విధంగా మీ మీదగా పర్సనల్గా జోకులు వేయడం అండ్ వాడే నవ్వుకోవడం, ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాదు. ఇలాంటి వాళ్ళకి ఒకే ఒక పేరు, ఇది చెత్త. చెత్త అని పేరు పెట్టడం కూడా పెద్ద చెత్తే అనమాట. అసలు ఇంకేం పేరు దొరకదు కాబట్టి, ఇంకా డస్ట్బిన్లో ఉండే చెత్తే కాబట్టి అలాంటి వాళ్ళకి చెత్త అని చెప్పి పేరు పెట్టడమే పెద్ద గాడ్ గిఫ్టెడ్ చైల్డ్కి చెత్త అని చెప్పి పేరు పెట్టేసాం అనమాట. అలాంటి చెత్తన్న మనుషుల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేది ఇక్కడ మెయిన్ టాపిక్ అనమాట. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో. మనము ఆ ప్రాబ్లమ్స్ అంటే వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని చెప్పి, ఏదో ప్రొఫెషన్ ఎంచుకోవాలని చెప్పి, ఏదో ఒక విధంగా జాబ్ చేయాలని చెప్పి మనం ఏదో ఒక చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా చేయడానికి వెళ్తామన్నమాట. అయితే అక్కడ మనల్నే టార్గెట్ చేసి మన మీదే జోకులు వేస్తూ ఉన్నప్పుడు మనం ఎన్నో బాధలు పడుతూ ఉంటాం మన లైఫ్లో. మళ్ళీ వాడి బాధ కూడా మనమే భరించాలంటే కుదరని పని. సో వాడికి రైట్ అండ్ లెఫ్ట్ అప్పటికప్పటికే ఇచ్చేసామంటే అది చాలా మంచిదన్నమాట. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ఎవడైనా మీ మీద కావాలని జోకులు వేస్తూ ఉన్నా కానీ ఏమీ పడినట్టు ఆ విధంగా సైలెంట్గా ఉండొద్దండి. వాడికి అప్పటికప్పటికే ఫేస్ టు ఫేస్ చెప్పేయండి, నాతో మాట్లాడొద్దండి అని చెప్పి. ఎటువంటి గొడవ పెట్టుకోవద్దండి, జస్ట్ మాట్లాడకండి అని చెప్పండి. సో సైనింగ్ ఆఫ్ ఫర్ ది డే. టాటా, బై బై. యువర్స్ కోటకొండ చలపతి.